మీతో కలిసి మీ కుటుంబీకులలో ఎవరు ఏకీభవించగలరో వారందరినీ మీరు సమకూర్చుకుని మాతో కూడా మీరు కూడా ప్రభువుని ఆరాధించాలని ప్రేమతో తెలియజేస్తున్నారు. ఈ రాత్రి మిమ్మల్ని నన్ను చూస్తున్న దేవుడు పరలోకమందు ఒకడున్నాడు. ఆయన ఒక రోజున తప్పక మనందరినీ తీర్పులోనికి తెచ్చినప్పుడు ఆయన మనం ప్రశ్నిస్తాడు. ఒకవేళ నేను మందిరములో లేను, నా ఇంట్లో ఉన్నాను అని నీ ఇష్టాన్ని ఒకవేళ దైవ చిత్తాన్ని కాదని జరిగిస్తున్నావేమో జాగ్రత్త. ఆకాశమందున దేవుడు ఆయన తన ప్రజలను చూస్తున్న దేవుడు కనుక అదే భయభక్తులు కలిగి, అదే భీతి కలిగి, అదే విశ్వాసము కలిగి మాతో మీరును ప్రభువుతో కలిసి ఆరాధించాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వాధికారువైన మా తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, ఇదిగో మా ప్రభువా నీ సేవకునిగా నేను, నీ బిడలముగా మేము నాయన నీ మందిరములో నిలిచి ఈ రాత్రి కాలపు కూడుకులో మేము పాలు పొంది నేను స్తుతించి ఆరాధించుచుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నాయన. ఎవరెవరైతే వారి గృహాల చెత్త ఉండి మాతో కలిసి ఏకీభవిస్తున్నారో, మాతో కలిసి మీ నామాన్ని స్తుతిస్తున్నారో వారందరినీ మీ ఆత్మతో నింపి బలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వ్యతిరేకముగా పనిచేసే ప్రతి విరోధి ఆత్మను బంధిస్తున్నాను ప్రభువా. ప్రతి చీకటి శక్తులను బంధిస్తున్నానయ్యా. నీ ప్రసన్నత, నీ సన్నిధి మాతో ఉంచండి. పాటలు, ఆరాధన ద్వారా మీరు మహిమ పొందండి. ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములో నీ ప్రజల మీద మాతో మీరు మాట్లాడి బలపరిచి నీ కార్యాలు జరిగించి కృప చూపుతారని ఈ కూడిక అంతటిని మీ చేతులకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఇంకా కొంచెం తగ్గించి సౌండ్. స్తోత్రం బైక్ వైపు. స్తోత్రం హల్లెలూయా. తగ్గించు, డీబీ తగ్గించు. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య నీవే నాకని యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని, వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే, వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను
స్తోత్రం. ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంగమందునా ఉన్నత ఉపదేశమందునా సత్తువ గల సంగమందునా కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచెనందునా కంచె గల తోటలోనా నన్ను స్థిరపరచెనందునా కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. అందరూ కలిసి ప్రభువును స్తుతిస్తూ చప్పలు కొట్టి ప్రభువుని ఆరాధించండి. ఆయన తప్ప ఈ లోకములో మనకు వేరెవరు లేరని, ఆయనే మనకు ఆధారము ఆశ్రయమని. గ్లోరీ ఆమేన్. సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని సృష్టికర్తవు నీవేనని దైవిక స్వస్థత నీలోనని నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే వేనోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.
నిరంతరము నీతో జీవించాలని. స్తోత్రం. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా బ్రతికించుచున్నది. స్తోత్రం. హల్లెలూయా. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతో ఆశలన్నిలా బ్రతికించుచున్నది. చప్పట్లు కొడుతాం. ఆయన మన మధ్యలో సంచరిస్తున్నారని, ఆయన సన్నిధి మనతో ఉందని, మన ప్రభువు సజీవుడైన దేవుడని, సర్వాంతర్యామని గుర్తించి గ్రహించి మీ గృహాలలో మీరు ప్రభువును ఆరాధించండి. ఆమేన్. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను నడవాలని, నీ మహిమ నాలో నిలవాలని, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ రాకడకై నిరంతరం పాడుదాం. బ్రతికించుచున్నది. చప్పలు కొట్టండి, అందరూ చప్పలు కొట్టండి. స్తోత్రం. ఆమేన్. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివే. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివే. నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని, నీలోనే నేను నడవాలని, నీ వలనే నేను మారాలని పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు.
రాకడకై నిరంతరం కొట్టాలి చప్పట్లు కొట్టే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలి గ్లోరీ ఆమేన్ ఆశ నన్నిలా బ్రతికించుచున్నది ఆమేన్ తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి నీలోనే సిగురించాలని నీలోనే పుష్పించాలని నీలోనే సిగురించాలని ఆమేన్ నీలోనే పుష్పించాలని పరిశుద్ధాత్మాభిషేకముతో నందపరచుచున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది నెక్స్ట్ రీఛార్జ్ చేశారు అది ఉంటుంది అవుతుంది వస్తుంది చెక్ స్తోత్రం హల్లెలూయా చెక్ స్తోత్రం Oh Jesus. నిన్న నెట్ అయిపోయింది కదా దాని నుంచి యాక్చువల్ ఆప్షన్ నుంచి స్తోత్రం 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 యేసయ్యా చెక్ స్తోత్రం చెక్ మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా
నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచియుందును పవిత్రతతో హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా మహాగణుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు కృపా సత్య సంపూర్ణమై మాయలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా మహాగణుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకోను మెలకువతో నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకోను మెలకువతో నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకోను మెలకువతో అందరూ కలిసి ఆరాధన చేద్దాం స్తోత్రమయా హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయా మహాగణుడవు పాడాలి మాతో కలిసి మీరును ప్రభునందు ఆనందిస్తూ పాడి స్తుతించండి మనకున్న ప్రతి బంధకములలో ప్రభు విడిపించారు వారు పాడుటకు
వారికి కలిగిన బంధకాలు విడిపోయే వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. ఓ కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని, శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని, నా సిలువ మోయొచ్చు నీ సిలువ నీడను విశ్రమిల్తును అంతము వరకు, నా సిలువ మోయొచ్చు నీ సిలువ నీడను విశ్రమిల్తును అంతము వరకు, నా సిలువ మోయొచ్చు నీ సిలువ నీడను విశ్రమిల్తును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు, కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట కృపా సంపూర్ణమై మా మధ్యలో మన మధ్య నివసించుచున్న నా ప్రభువుని ఆరాధన చేద్దాం. 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్నవాడు ఆయన. ఓ రిమా శబ్దాల సంపూర్ణమై కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా, 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 నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై కృపా సత్య సంపూర్ణమే యేసయ్యా.
పరచుటే కృపా సత్య సంపూర్ణమై కృపా సత్య సంపూర్ణమై యేసయ్యా Glory, hallelujah. మనకు కలిగిన ప్రతి బంధకాలలో నుండి ప్రతి విధమైన శోధనలో నుండి శ్రమలలో నుండి నిందలలో నుండి అవమానాలలో నుండి నా యేసయ్య విడిపించు విడిపించు కృపా సత్య సంపూర్ణమై కృపా సత్య సంపూర్ణమై కృపా సత్య సంపూర్ణమై ప్రతి వారి బంధకాలలో నుండి నా ప్రభు విడిపించులాగునా పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మబలమును ఆత్మశక్తిని ఒక్కొక్కరిపై కుమరించి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. స్తుతి నొందదగిన దేవుడా, మహిమ గర్హుడము నాయన, మహిమ గర్హుడము నాయన, ఘనతకు పాత్రుడము నాయన. స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. అన్ని కాలములలో నీవే 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 ఆరాధింప
నమ్మదగిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా యేసయ్యా యేసయ్యా. పరిశుద్ధాత్మడానికి వందనాలు. మహిమ చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి కాలపు నీ ప్రసన్నత కొరకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాలపు నీ సన్నిధి కొరకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి కాలపు ఈ ఆరాధన కొరకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. నేటికి మమ్మలను ప్రభువా నీ కృపలో నీ దయలో సజీవులుగా నిలిపిన మా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీవు చేసిన మేలును కొరకై, నీవు చేసిన ఉపకారముల కొరకై ఈ రాత్రి నీవు మా మధ్యలో సంచరించుచున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నిజముగా నీవు మా జీవితానికి చాలిన దేవుడువు నాయన, నమ్మదగిన దేవుడువయ్యా. ఈ రాత్రి నాయన మా ప్రాణాత్మ శరీరాలను నీకు సమర్పించుకునిచున్నాము నాయన. ఈ రాత్రి మా ప్రాణాత్మ శరీరాలని మీకు అర్పిస్తున్నాము నాయన. ఈ రాత్రి కాలపు నీ ప్రత్యక్షతను మాకు దయచేయండి నాయన. ఈ రాత్రి ఎంతమంది అయితే ప్రభువా ఈ ఫేస్బుక్ లైవ్ లో నీ బిడ్డల వారి గృహాల్లో నిలిచి నిన్ను ఆరాధిస్తున్నారో వారందరి ఎడల నీ కృప చూపమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభువా ప్రభువా మమ్మల్ని దాటిపోకండి ప్రభువా, మమ్మల్ని దాటిపోకండి అయ్యా. మా చేయి విడవక నాయనా. మా తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఎక్కడ వారు అక్కడే మోకరించి మీ హృదయములో కలిగిన భారమును బట్టి ప్రభు సముఖములో మన దేశము కొరకై 29 రాష్ట్రాలు కొరకై విస్తరించుచున్న కరోనా వైరస్ అణచివేయబడి ప్రజలందరూ సురక్షితముగా క్షేమముగా సమాధానముగా నెమ్మదిగా బ్రతుకులాగున నా ప్రభు తన ప్రజలందరినీ కాపాడులాగున ప్రార్థన చేద్దాం. ప్రభువా ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ఎవ్వరు అనాలోచనగా ఉండబోకండి నాయనా. మా దేశమును కనికరించయ్యా. మా భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలను దర్శించు నాయనా. ప్రజలను కాపాడు ప్రభువా. కరోనా వైరస్ బారి నుంచి విడిపించు నాయనా. దినదినము విస్తరిస్తున్న ఈ వ్యాధి ప్రబలకుండగా ప్రభువా మీరు కట్టడి చేయండి ప్రభువా, కట్టడి చేయండి. దేశ అధికారులతో మాట్లాడండి, అధికారులతో మాట్లాడండి, నాయకులతో మాట్లాడండి, పెద్దలతో మాట్లాడండి. మాకు ఇచ్చిన మా ప్రధానమంత్రి గారిని బట్టి ఆయన, మా రాష్ట్రానికి ఇచ్చిన ముఖ్యమంత్రిని బట్టి స్తుతిస్తున్నాము నాయన. వైద్యం అందిస్తున్న డాక్టర్ల కొరకు, నర్సెస్ కొరకు నాయన, ప్రభుత్వ యంత్రాంగం కొరకు నాయన, పోలీస్ అధికారుల కొరకు నాయన, ఓ పారిశుద్ధ్య కార్మికుల కొరకు నాయన. అయ్యా మా రాష్ట్రంలో వాలంటీర్స్, ఆశా వర్కర్లు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ కనికరమును నీ ప్రజల మీద కుమ్మరించు నాయన. వ్యాధి బలము నిర్మూలము చేయి నాయన. వ్యాధి బలము నిర్మూలము చేయి నాయన. వ్యాధి బలము నిర్మూలము చేయి తండ్రి. నీ కొందనాలయ్యా, నీ కొందనాలయ్యా. నీ ప్రజలపై నీ అనుగ్రహము, నీ కనికరము చూపండు నాయన. ఈ రాత్రి నాయన ఎవరెవరు వారి గృహాలలో నిలిచి కుటుంబముగా కూడి నిన్ను స్తుతించి ప్రార్థించుచున్నారో వారికి నీ సమాధానము కలుగునుగాక. నీ ఉన్నతమైన కృప వారిలో విస్తరించునుగాక. ప్రభువా వారి మధ్యలో మీరు సంచరించి వారికి కలిగిన ప్రతి బంధకములో నుండి వారిని విడిపించునాయన. మీ నామమునకు మీరు మహిమ పొందుతారని ఈ రాత్రి కాలపు నీ సన్నిధి మాతో వచ్చు.
మీరు మా కొరకు ఈ రాత్రి సిద్ధపరిచిన వాక్య భాగముకు స్తోత్రం. ధ్యాన భాగములో మీరు మాతో ఉండి మాతో మాట్లాడు నాయన. నా నోటికి నువ్వు బోరగా ఉండు నాయన. ప్రజలను దర్శించి మహిమ పొందని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలమందు గృహాల చెంతే ఉండి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కాలమందు కూడా మీ గృహాలలోనే ఉండి మాతో కలిసి ప్రభువుని ఆరాధించిన బిడ్డలైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైన వందనాలు, ప్రభు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆయన మనకిచ్చినటువంటి శ్రేష్టమైన ఆయుష్ను బట్టి, ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలమందు ఈ ఫేస్బుక్ లైవ్లో ఆసక్తి కలిగి వాక్యం ఆలోచిస్తున్న బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, మీరు కూడా శ్రద్ధతో దేవుని వాక్యాన్ని ఆలకించాలని, మీ హృదయాలను ప్రభు వైపు త్రిప్పాలని నేను ప్రేమతో మీకు తెలియచేస్తూ ఉన్నాను. నేను ఎల్లప్పుడూ మాట మీతో నేను విన్నవించుకుంటా ఉన్నాను. మనం ఎక్కడున్నా, ఏ చోట ఉన్నా, మన ప్రభువు మన మధ్యలో కృపాసత్య సంపూర్ణుడిగా సంచరిస్తూ ఉన్నారు. నా ప్రభు 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్నవాడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు. ఆయన నామము ఘనపరచదగిన నామం, అన్ని నామముల కంటే పైనామం. అట్టి ఉన్నతమైన నామమును కలిగి ఉన్న మనందరము ఎంతగానో ధన్యులమైనాం దేవుని బిడ్డలారా. ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానము కొరకై కొద్ది నిమిషాలు మీతో వాక్యాన్ని పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాను. దేవుని సముఖములో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నాకు ఒక మాటను జ్ఞాపకం చేశారు. లూకా సువార్తలోను మత్తయి సువార్తలోను యేసు ప్రభు కొన్ని ఉపమానములు
లేక కొన్ని ఉన్నతమైన విషయాలు ప్రభువు ఆనాటి కాలంలో చేరి వచ్చిన ఆ దేవుని ప్రజలకు ఆయన వారికి బోధించటం, వారికి దేవుని వాక్యాన్ని చెప్పటం దైవవాక్యములో మనం చూస్తూ ఉంటాం. లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం చూడగలం. లూకాసు వార్త 15వ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనము చదువునప్పుడు ఈ 3 భాగాలలో 3 ప్రాముఖ్యమైన సంగతులు కనబడుతూ ఉంటాయి. ఒకటి, ఒక భాగములో తప్పిపోయిన గొర్రె, రెండో భాగములో పోగొట్టుకున్న వెండి నాణెం, మూడవ భాగములో తప్పిపోయిన కుమారుడు లేక చెదిరిపోయిన కుమారుడు అందిస్తున్నప్పుడు లేక ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆయన దగ్గరకు అనేక మంది సుంకరులు, పాపులు ఆయన మాట వినటానికి అనేక మంది వచ్చారు. వారందరికీ యేసు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధ చాలా ఉన్నతమైన బోధ. ఆయన మాటలు దయగలిగిన మాటలు, ఆయన మాటలు ప్రేమ కలిగిన మాటలు, ఆయన మాటలు జీవము కలిగిన మాటలు. అందుకొరకు ఆయన బోధ వినటానికి లేకపోతే ఆయన వాక్యోపదేశం వినటానికి అనేక మంది సుంకరులు, పాపులు కూడా అనేక మంది అక్కడికి గుమ్ము కూడా వచ్చారు. ఈ లోపుగా అనేక మంది అక్కడికి వస్తే అక్కడికి వారు వచ్చినప్పుడు వారిని చూచి అక్కడికి మరొక గుంపు వచ్చింది. వాళ్ళు ఎవరంటే పరిసయ్యులు, శాస్త్రులు. దేవుని వాక్యం వినటానికి లేకపోతే ఆయన చెప్పే మాటలు ఆలకించటానికి సుంకరులు, పాపులు ప్రభువు దగ్గరికి లేక యేసుక్రీస్తు వారి దగ్గరికి రాగా యేసయ్య వాళ్ళందరికీ దేవుని గూర్చిన పరలోక మర్మములను, పరలోకపు సంగతులను, జీవమై ఉన్న దేవుని వాక్యాన్ని వాళ్ళకి బోధిస్తూ వారందరినీ పరలోక రాజ్యం వైపు నడిపిస్తూ ఉంటే అక్కడికి మరొక 2 రకాల మనుషులు వచ్చారు. ఒకళ్ళు పరిసయ్యులు, రెండవది శాస్త్రులు అట. వీళ్ళందరూ వచ్చి అది చూచి అంటున్నారు, ఈయనేంటి, ఈయన గురించి మనందరం చాలా గొప్పగా మాట్లాడుతున్నాము, ఈయన పరిశుద్ధుడని, ఈయన పవిత్రుడని మనందరం ఈయన గురించి రకరకాలుగా మాట్లాడుకుంటా ఉంటే ఈయనేంటి ఈ సుంకరులను, ఈ పాపులను తన యొద్దకు పిలుచుకుని వారికి వాక్యం బోధిస్తున్నాడని వారిలో వారు మాట్లాడుకుంటున్న సందర్భాన్ని యేసు ఎరిగి, దేవుని బిడ్డలారా, వారిలో వాళ్ళు సనుగుకుంటున్నారు పరిసయ్యులు, శాస్త్రులు. ఏమనంటే ఈ బోధకుడేంటి వాళ్ళతో కలిసి భోజనాలు చేస్తున్నాడు, ఈ పాపులను, ఈ సుంకరులను తన యొద్దకు చేర్చుకుని వారి మధ్యలోనే తిరుగుతున్నాడని వారి గురించి ఎవరిని సనుక్కోవటం మొదలెట్టారు. యేసు ప్రభు ఎంతటి గొప్ప దేవుడు అంటే మనుషుని యొక్క హృదయాంతరంగపు రహస్యాలు ఎరిగినవాడాయన, మానవుని యొక్క ఆలోచన ఎరిగినవాడాయన. మన యొక్క హృదయములోనికి, మనసులోనికి తలంపులు రాక మునిపే ఆ ప్రతి తలంపు, ఆ ప్రతి ఉద్దేశము, ప్రతి ఆలోచన యేసుక్రీస్తు ప్రభు వారికి బహు స్పష్టముగా తెలుసు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం పరిపూర్ణంగా స్వీకరించాలి, ఈ మాట మనం నమ్మాలి. కనుక వారిలో వాళ్ళు సొరుగుకుంటూ ఉన్నప్పుడు యేసు అది గమనించి అందుకొరకు యేసయ్య ఈ 3 ఉపమానాలు లేకపోతే ఈ 3 సంగతులను వారికి బోధించాడు. మొదటి ఉపమానం అదేమంటే తప్పిపోయిన గొర్రె. ఈ రాత్రి క్లుప్తముగా కొద్ది నిమిషాలు మరలా చెప్తున్నానండి. యేసు ప్రభు ఈ 3 ఉపమానాలు ఎందుకు బోధించాడు?
ఒకటి తప్పిపోయిన గొర్రెని గురించి, రెండవది ఏమండి పోగొట్టుకున్న వెండి నాణమును గురించి, మూడవది తప్పిపోయిన కుమారుడు ప్రాడిగల్ సన్, లేక చెదిరిపోయిన కుమారుడు. ఎందుకు యేసు ప్రభు మాట్లాడాడు అనంటే, యేసు ప్రభు మాట్లాడవలసిన ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు బోధిస్తున్నప్పుడు ఆయన దగ్గరకు పరిసయ్యులు, సుంకరులు అనేక మంది గుమ్ముకుడు వచ్చి ఆయన బోధ వింటా ఉన్నప్పుడు ఈ పరిసయ్యులు, శాస్త్రులు యేసయ్యను విమర్శిస్తున్నారు. కొంతమంది ఉంటారండి లోకంలో, మనమే మంచి పని చేసినా వాళ్ళ జీవితంలో ఎప్పుడు వాళ్ళు చేసే పని ఏంటంటే ఎల్లప్పుడూ విమర్శించడమే వాళ్ళ బ్రతుకు, వాళ్ళ ఆలోచన. నేను ఈ మధ్య కాలంలో ఈ యొక్క లాక్డౌన్ సమయంలో మందిరంలో మా కుటుంబముగా కూడి, ఏవండి మా బిడ్డల ముగ్గురము, నేను పాస్టమ్మ గారు కూడా ప్రభువుని ఆరాధిస్తుంటే కొంతమంది అనేక మంది అంటున్నారట, ఏంటి మీ పాస్టర్ రోజు ప్రార్థనలు పెట్టి చంపేస్తున్నాడు, ఎవరో రాకపోయినా, మందిరంలో ఎవరో లేకపోయినా అంటే. నేను ఎందుకు మాట్లాడు, కొంతమంది యొక్క ఉద్దేశం, కొంతమంది యొక్క ఆలోచన ఎలాగుంటుందంటే ఎదుటి వారిని ఎప్పుడు విమర్శించటమే. మంచి చేసినా విమర్శిస్తారు, చెడు చేసినా విమర్శిస్తారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళే నీతిమంతులని, వాళ్ళే పరిశుద్ధులని, వాళ్ళే గొప్పవారిని ఉప్పొంగిపోతూ ఉంటారు. ఇంక ఈ పరిసయ్యులు, శాస్త్రులు అలాంటి వాళ్ళే. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, వీరు ఎవరిని విమర్శిస్తున్నారంటే పరిశుద్ధుడైన యేసుని గురించి విమర్శిస్తున్నారు. ఏవండి ఒక మాట నేను దైవ సేవకునిగా చెప్తున్నాను. ఇదిగో గత కొన్ని దినాలుగా ప్రతిరోజు మందిరంలో ఉదయకాలం కూడి ప్రార్థన చేస్తున్నామనంటే, ఎందుకు ప్రార్థన చేస్తున్నామనంటే మీరు దైవికముగా బలపడి ఆత్మలో స్థిరపడి ప్రియులారా మీ భక్తిలో మీరు దిగజారిపోకుండా ఉండాలని, ఆ భయంకరమైన ఉగ్రత తెగులు మీ మీదకు రాకుండా ప్రభువు కాపాడాలని మరి ఉద్దేశం కాదు మాది. ఏవండి మేము కూడా మీకులాగే తినేసి, ఏవండి మేము కూడా మీకులాగా తిని హాయిగా నిద్రపోవచ్చు. కానీ అలా నిద్రపోతే మా హృదయాలు ఒప్పింపబడతలేదు, మా మనసు అంగీకరించబడతలేదు. అందుకే మేమేం చేస్తున్నామంటే పగలు ఎండ అయినా రాత్రి అయినా దేవుని పాదాలు పట్టుకుని ఏం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బ్రతిమాలుకుంటా ఉన్నాం. ఈ వీళ్ళు కూడా ప్రభువుని విమర్శిస్తున్నారు. ఈయనేంది ఆ పాపుల మధ్యలో కూడి భోజనం చేస్తున్నాడు, ఆ పాపులైన వారందరిని దగ్గర చేర్చుకుంటున్నాడు. అంటే వీళ్ళు ఏదో పెద్ద నీతిమంతులు అయినట్టు, వీళ్ళ పరిశుద్ధులైనట్టు వారిలో వాళ్ళు అనుకుంటున్నారు. కానీ నేను దైవ సేవకునిగా వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నాను. యేసు ప్రభు అనేక మార్లు ఈ శాస్త్రుల గురించి, పరిచయుల గురించి ఏం బోధించాడంటే, వీళ్ళు సున్నము కొట్టిన సమాధులను పోలిన వారు, పైకి బాగానే కనబడతారు, అంతరంగం అంతా చెడిపోతుంది. ఈ రాత్రి యేసు ప్రభు చెప్పిన కొన్ని ఉపమానాలలో మొదటి ఉపమానం నేను మీకు బోధించాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, ఆ సందర్భాన్ని ఉద్దేశించి యేసయ్య ఒక శ్రేష్టమైన సందేశాన్ని వారందరికీ అర్థమయ్యే రీతిలో, వారందరూ గ్రహించగలిగిన రీతిలో అద్భుతమైన ఉపమానం ఆయన బోధించాడు. ఒకటి తప్పిపోయిన గొర్రె, రెండవది పడిపోయిన లేక పోగొట్టుకున్న వెండి నాణం, మూడవది తప్పిపోయిన కుమారుడు లేకపోతే చెదిరిపోయిన కుమారుడు. ఈ మూడు విషయాల్లో అద్భుతమైన విషయాలు ప్రభువు నాకు నేర్పించాడు. దేవుని బిడ్డలు మొట్టమొదటిగా తప్పిపోయిన గొర్రె గురించి మాట్లాడుతున్నా. ఈ తప్పిపోయిన గొర్రె ఎవరికి సాదృశ్యము? ఈ తప్పిపోయిన గొర్రె ఎవరికి సాదృశ్యముగా కనబడుతూ ఉంది అని ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, ఆ తప్పిపోయిన గొర్రె ఎవరో కాదు. దేవుని బిడ్డలారా, నేను అంతరార్థముగా ఆత్మ సంబంధమైన సంగతిని మాట్లాడుతున్నాను. దేవుని బిడలమైన మనమే ఆ గొర్రెకు సాదృశ్యముగా కనబడుచు.
ఎందుకంటే దావీదు మహారాజు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని తన్ను గురించి తాను సంబోధించుకున్నాడు. మరొక సంగతిని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భక్తులందరూ దేవుని సముఖంలో ఇలాగా ఒక్కొక్కరు ఒక్కో రీతిగా మేము గొర్రెల వలె త్రోవ విడిచాం, గొర్రెల వలె అని వారిని గురించి వారు మాట్లాడుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో ఈ పారాగ్రాఫ్లో 3వ వచనం నుండి ఇంచుమించుగా 7వ వచనం వరకు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు కనబడతాయి. ఈ భాగంలో మనకు ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నట్టు, ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినట్టు, ఆ తప్పిపోయిన గొర్రెనే వెతకటానికి ఆ యజమాని లేకపోతే ఆ గొర్రెల కాపరి ప్రయాసపడి ఆ గొర్రెను వెతకటానికి వెళ్ళినట్టుగా వాక్యంలో చూస్తూ ఉంటాం. ఆయన వెళ్ళి వెతకగానే ఆ తప్పిపోయిన గొర్రె దొరకగానే ఆ గొర్రెల కాపరి అనేక మందిని పిలిచి ఎంతగానో సంతోషించినట్లుగా ఈ వాక్య భాగంలో మనకు కనబడుతూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎవరు ఆ తప్పిపోయిన గొర్రె? ఈ రాత్రి దేవుని సేవకునిగా చెప్తున్నాను. ఒకవేళ ఆ తప్పిపోయిన గొర్రెవు నీవు కావచ్చు, ఆ తప్పిపోయిన గొర్రెను నేను కావచ్చు. మందలో ఉండవలసిన గొర్రె, కాపరిని వెంబడించవలసిన గొర్రె, కాపరి స్వరమును వినవలసిన గొర్రె, మందతో కలిసి ఏమండి నడవలసిన ఈ గొర్రె ఇదేమైపోయిందంటే తప్పిపోయింది. అయినా ఆ కాపరి మంచి కాపరి, ఆ కాపరి ఈ తప్పిపోయిన గొర్రె కొరకే ప్రయాసపడుతున్నట్టుగా వాక్యం కనబడుతూ ఉంటుంది. నేను ఆలోచన చేస్తాను, 100 గొర్రెలు ఈ కాపరుకున్నాయి, కానీ ఈ 99 గొర్రెలు కూడా ఈ కాపరి దగ్గరే ఉంటే ఈ ఒక్క గొర్రె మాత్రం తప్పిపోయిందట. నేను దైవికముగా ఆలోచన చేస్తే ఏమండి ఈ గొర్రె ఎందుకు తప్పిపోయింది? 99 గొర్రెలు కూడా కాపరి రాత్రి కాలంలో లేక ప్రొద్దుగూకు వేళలో వాటిని సమకూర్చి ఏవండి పొలములో నుండి అరణ్యములోంచి వాటిని తోలుకి లెక్క చూస్తుంటే 99 కనబడ్డాయిగా, మిగతా ఈ గొర్రె ఎందుకు తప్పిపోయింది అని ఆలోచన చేస్తే పరిశుద్ధాత్మదేవుడు ఒక శ్రేష్టమైన విషయాలు కొన్ని నాకు నేర్పించారు. మొట్టమొదటిగా మీరు బాగా వినాలి, ఈ గొర్రె తప్పిపోయింది నిజమే. ఈ రోజున చాలా మంది బిడ్డలారా దేవుని ప్రేమతో, దేవుని వాక్యాన్ని సాత్వికముతో, మంచి మనసుతో మీరు అంగీకరించాలని, మీరు ఆలకించాలని ప్రేమతో నేను మిమ్మల్ని కోరుతున్నాను. గత మార్చి నెల 22వ తారీఖు నుండి దేవుని మందిరాలలో ఆరాధన లేదు, ఆదివారపు ఆరాధన లేదు, ఇలాగున ఉపవాస ప్రార్థన కూటాలు లేవు, ఏవండి సమూహముగా కూడి వ్యక్తిగతముగా అందరూ కలిసి ప్రార్థించే పరిస్థితులు లేవు. మరి ఈ పరిస్థితుల మధ్యలో నువ్వు ఎలాగున్నావు? నేను సూటిగా మాట అడుగుతున్నాను. నీవు ఇప్పుడు కూడా ఆ కాపరి ఎవరంటే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆ గొర్రె ఎవరంటే నీవు నేనై ఉన్నాం. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ గొర్రె ఎందుకు తప్పిపోయింది? దానికి గల కారణాలేంటి? ఉదయమునే ఈ 100 గొర్రెలను ఈ కాపరి మేపడానికి తోలుకెళ్ళాడు కదా, సాయంకాలం వచ్చే సమయంలో ఈ గొర్రె ఎందుకు తప్పిపోయింది? కొంచెం ఆలోచన చేద్దాం. ఈ తప్పిపోయిన గొర్రె ఒకవేళ ఈ రాత్రి నిన్ను గూర్చి కానీ నన్ను గూర్చి కానీ మాట్లాడుతూ ఉన్నట్లయితే ఒక దైవ సేవకునిగా చెప్తున్నాను, ఈ రాత్రి కూడా నా ప్రభువు నిన్ను వెతికి రక్షించాలని, నిన్ను పట్టుకోవాలని, నిన్ను కాపాడాలని నా ప్రభు ఇంకా నీ కొరకై వెతుకుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ గొర్రె ఎందుకు తప్పిపోయింది?
కారణం ఏంటనంటే మొట్టమొదటిగా వాక్యముని బట్టి చెప్తున్నాను, ఈ గొర్రె మందతో కలిసి నడవటానికి ఇష్టపడలేదు. ఈ గొర్రె ఏమండి 99 గొర్రెలు ముందుగా వెళుతూ ఉంటే ఈ గొర్రె ఏం చేసిందంటే వాటితో నడవటానికి ఈ గొర్రె ఏమాత్రము అంగీకరించట్లేదు. ఈ గొర్రె తనకిష్టం వచ్చినట్టుగాను తనకు నచ్చినట్టుగాను నడవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఈ రోజున చాలా మంది ఎందుకు తప్పిపోతున్నారంటే, బిడ్డలారా కొంచెం దేవుని వాక్యాన్ని ఆలకించండి. ఎందుకు తప్పిపోతున్నామో, తప్పిపోయిన గొర్రె వల్ల మనం ఎందుకున్నామనంటే, ఈ రాత్రి చాలా మంది యొక్క ఆత్మీయ జీవితంలో భక్తి జీవితంలో ఎవరికి వాళ్ళు ఏం ఊహించుకున్నారంటే వారికి నచ్చినట్టుగా వారు నడవాలని. కాపరి నడిపించే రీతిలో లేకపోతే ఏమండి తన ముందు 99 గొర్రెలు వెళ్తున్నాయిక అవి నడిచినట్టుగా ఈ గొర్రె నడవటానికి అంగీకరిస్తలేదు. దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు పరమగీతాలు 1వ అధ్యాయము ఒకంత 119వ కీర్తన 176వ వచనం తర్వాత వచనం చదువుకుందాం. 119వ కీర్తన 176వ వచనం, 119వ కీర్తన 176వ వచనం. చూడండి, తప్పిపోయిన గొర్రె వలె. చూడండి, ఇక్కడ భక్తుడైన దావీదు మహారాజు అంటారయ్యా, తప్పిపోయిన గొర్రె వలె నేనేం చేస్తానంటే త్రోవను విడిచి తిరిగాను. చూడండి, ఈ రాత్రి ఈ గొర్రె తప్పిపోవడానికి కారణాలేంటి? ఒక యజమాని 100 గొర్రెలను మేపడానికి ఏమండి ఈ గొర్రెల మందుని ఎక్కడికి తోలుకెళ్ళాడంటే, ఎక్కడైతే పచ్చని పచ్చికుందో, ఎక్కడైతే మంచి బయలు ఉన్నాయో, ఎక్కడైతే ఏమండి నీటి ఓటలు ఉన్నాయో అక్కడికి తోలుకెళ్ళి వాటికి కడుపు నిండా ఆహారం పెట్టి వాటిని బలపరచాలని ఈ యజమాని వాటిని తోలుకుని వెళ్ళి మరలా ఉదయం తోలుకెళ్ళిన వ్యక్తి మరలా రాత్రికి వాటిని తోలుకుని వస్తుంటే ఈ తప్పిపోయిన గొర్రె ఉందే, ఈ గొర్రె ఏం చేసిందట? త్రోవ తప్పి. చెప్పండి అందరూ, ఏం చేస్తుంది? మీరు అంగీకరించండి వాక్యాన్ని. గృహాలలో ఉండి ఈ రాత్రి ఎవరికి వారముగానే మన అంతరంగాలను విమర్శ చేసుకుందాం. ఈ లాక్డౌన్ లేక ఆరాధన లేని మందిరాలలో ఆరాధన జరిగిన ఈ దినాలలో నువ్వు ఎలాగున్నావో, నువ్వెలా జీవిస్తున్నావో, నువ్వెలాగా నీ జీవితాన్ని గడుపుతున్నావో, క్రైస్తవుడా, విశ్వాసి, దేవుని బిడ్డ, ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన దేవుని బిడ్డలారా, ప్రేమతో మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఈ రోజు కూడా నీవు నీ కాపరిని, నీ ప్రభువైన యేసుక్రీస్తుని, నా ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేను గొర్రెల కొరకు పెట్టాను. అలాంటి కాపరిని యేసును నువ్వు వెంబడిస్తున్నావా? నీవు ఆ గొర్రెల కాపరి వెంబడే నీవు నడవగలుగుతా ఉన్నావా? లేకపోతే ఇదిగో ఈ వాక్యము చెప్పినట్టుగా నీవు త్రోవ విడిచి తిరుగుతున్నావు? ఒకసారి ఆలోచన చేయి. కొందరు క్రైస్తవులకు ఎలాగుందంటే, ఇదే బాగుందిలే, ఆదివారం ఆరాధనకి వెళ్తే మా పాస్టర్ గారు గుచ్చు వాక్యం చెప్తాడు, లేకపోతే ఆదివారం కానుకలు వేయాలి, దశమ భాగాలు పెట్టాలి, ప్రథమ ఫలాలు ఇవ్వాలి. అసలు ఆరాధన లేకుంటేనే బాగుంది, ఆరాధనకి వెళ్ళినప్పుడు కంటే ఆరాధన లేనప్పుడే బాగుంది. ఏమంటే ఇదివరకైతే 6 రోజులు పని చేసుకునేవాడు, ఇప్పుడు 7వ రోజు కూడా ఆదివారం కూడా
ఆరాధన లేదు కదా, చక్కగా గేదెలు మేపుకోవచ్చు, చక్కగా పొలం పనులకు వెళ్ళొచ్చు, చక్కగా బండేసుకుని షికారులు చేయొచ్చు అనే ఆలోచన కలిగిన ఏమండి ప్రబుద్ధులు లేకపోలే. వాళ్ళందరి గురించి ఏమంటారంటే వారు తప్పిపోయిన గొర్రెలు. ఒక ఆదివారపు ఆరాధన నీ జీవితంలో విసర్జించి, ఆదివారాన్ని మైమరిచి, ప్రభు దినాన్ని పక్కన పెట్టుకుని నీ సొంత కార్యాలు సగ్గ పెట్టుకున్న విశ్వాసం అయితే నువ్వెవరు అంటే ఈ రాత్రి తప్పిపోయావు. అందుకే ఈ రాత్రి నువ్వు సరిచేయబడాలని, మరలా నువ్వు మందలో కలపబడాలని దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నువ్వు మందలో చేర్చబడాలని నేను అంటాను. ఈ 99 గొర్రెలతో ఇది కూడా కలిసి జీవిస్తే, వీటిని కాపరి అనబడిన ఈ నా ప్రభు అయిన క్రీస్తు ఎల్లప్పుడూ కాపలా కాస్తా ఉంటాడు. ఏమండి, ఈ త్రోవ విడిచి తిరిగామనుకోండి. ఎస్ఎన్ గారు జ్యోతిర్మయుడ నా ప్రాణ ప్రియుడనే పాట రాసినప్పుడు అందులో ఇప్పుడైతే 3 చరణాలు పెట్టారు, కానీ ముందులో 4 చరణాలు ఉండే. ఒక అద్భుతమైన చరణం ఒకటి, మరి దైవ సేవకులు ఎందుకు దాన్ని ఆప్ చేస్తారో తెలియదు. నీ ఆజ్ఞల మార్గము నాకతి ప్రియము, నీ ఆజ్ఞల మార్గము నాకతి ప్రియము, బిలము మార్గము నాకు అసహ్యము, నన్ను నడుపుమునే ఆజ్ఞల మార్గము, బిలము మార్గము నాకు అసహ్యము, నన్ను నడుపుమునే ఆజ్ఞల మార్గము. జ్యోతిర్మయుడా నా ప్రాణ పాడదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, ఆజ్ఞల మార్గము నాకతి ప్రియము, ఆజ్ఞల నాకతి ప్రియము, బిలము మార్గము నాకు అసహ్యము, నన్ను నడుపుమునే ఆజ్ఞల మార్గము. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమ దేవునికి స్తోత్రం. విన్నారా, ఈ రాత్రి ఈ గొర్రెను గురించి కొంచెం ఆలోచన చేస్తాను. ఎందుకు ఇది తప్పిపోయింది? మిగతా 99 గొర్రెలు ఏవండి సాయంకాలము కాగానే, ప్రొద్దుగూకుగానే ఈ కాపరు తోలుకొస్తున్న సమయంలో ఇవన్నీ గూటికి చేరాయిగా, సాలలోకి నడిపించబడ్డాయిగా. ఇది ఎందుకు తప్పిపోయిందంటే ఈ గొర్రె ఏమండి, ఈ తప్పిపోయిన గొర్రె ఏం చేసిందంటే మందతో కలిసి నడవటానికి ఇష్టపడలేదు. మందతో కలిసి నడవటానికి దీనికి అంగీకారం లేదు. మందుతో కలిసి నడవటానికి దీని హృదయం అంగీకరించలేదు, ఒప్పుదల కాలేదు. ఈ రోజున కూడా చాలా మంది ఇలాగే ఉన్నారు. ఎందుకు ఈ రోజున నీ జీవితంలో నువ్వు తప్పిపోయిన గొర్రెవలే ఉన్నావంటే, ఏమండి, నీ ముందున్న నీ మందంతో కలిసి నీవు సరిగా నడవలేకపోతున్నావు. దావీదు అంటుండే, అయ్యా నేను త్రోవ విడిచి, గొర్రె వలె త్రోవ విడిచాను, నీ ఆజ్ఞల మార్గాన్ని మర్చిపోయాను. చదవండి 176 వచనం చదవండి. 119. నేను తప్పిపోయిన గొర్రె వలె ఏం చేసిందట? తప్పిపోయిన గొర్రె వలె ఏం చేస్తుంది? త్రోవ విడిచి తిరిగింది. తిరుగుతున్నాం జాగ్రత్త.
నేను అంటున్నాను, ఒకవేళ ఈ రోజు నువ్వు కూడా దేవుని వాక్యం ఆలకిస్తూ కూడా దేవుని బిడ్డలారా తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచి తిరిగే విశ్వాసం అయితే, తప్పిపోయే గొర్రె వలె ఏవని త్రోవ విడిచి నీ ఇష్టానుసారముగా నీ కోరిక చెప్పిన, నీ ఆలోచన చెప్పిన, నీ ఉద్దేశాలు చెప్పిన నీవు ప్రవర్తించి కోరుతున్న విశ్వాసం అయితే, ఒక సూటిగా ఒక మాట చెప్తున్నాను, ఎదుగో ఎదుగో నిన్ను చీల్చడానికి, నిన్ను సంహారము చేయడానికి, నిన్ను చంపటానికి ఏ తోడేలో, ఏ ఎలుగుబంటో, ఏ సింహమో నీ కొరకు పొంచి ఉందని నువ్వు మర్చిపోవద్దు. నేను దేవుని మాటగా చెప్తున్నాను, ఓరాడించే మాటలు చెప్పను. నేను ఈ రాత్రి దేవుడు నాతో చెప్పినవి మీతో చెప్తున్నాను. నీ బ్రతుకును కఠినం చేసుకుని, నీ జీవితాన్ని కఠినం చేసుకుని, నీవు దేవుని ఆజ్ఞల మార్గాన్ని విడిచి తప్పిపోయిన గొర్రె వలె ఇంకా నీవు తిరుగుతున్న విశ్వాసం అయితే, ఈ రాత్రి కూడా నిన్ను ప్రేమించిన యేసయ్య నిన్ను వెతికి పట్టుకోవాలని. నిజమేగా, నీవు పాపులలో ప్రధాన పాపివై ఉండొచ్చు. ఎలాగైతే పాపులు, సుంకరులు అనబడిన మాట చెప్పానో, వారిని ఎలాగైతే ప్రభు హక్కును చేర్చుకుని వారికి నా దేవుడు దయగలిగిన మాటలు ఎలాగ బోధిస్తున్నాడో, అలాంటి దేవుని దైవిక మాటలు నీకు బోధించబడుతూ ఉన్న రాత్రి దేవుని బిడ్డలారా, తప్పిపోయిన గొర్రె ఎవరికి సాదృశ్యం? ఏవండి, ఈ రోజుకి ఎన్ని దినాలుగా లాక్డౌన్లో ఉన్నానో నేను లెక్కించలేదు, కానీ 56 58 అయి ఉండొచ్చు. మరి ఈ 58 దినాలుగా నీవు దేవునితో ఎలా గడుపుతున్నావు? నీవు ఆయన ఆజ్ఞల మార్గంలో నడవగలుగుతా ఉన్నావా, లేక గొర్రె వలె త్రోవ విడిచి? చదవండి మళ్ళా 119, 176. నేను తప్పిపోయిన గొర్రె వలె, తప్పిపోయిన గొర్రె వలె ఏం చేస్తున్నాడు? త్రోవ విడిచి తిరుగుతున్నాడట. అదిగో ఆయన అంటున్నాడు, అయ్యా నాకు తెలుసో తెలియకో నేను తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచి తిరిగాను. అయ్యా నీ సేవకుని వెదికి పట్టుకొనుము. అందరి రాత్రి నాతో ఈ మాట చెప్పుదురుగాక. అయ్యా నా తండ్రి, ఆరాధన లేని దినాల్లో మందిరానికి దూరం అయిపోయి నేను, సహవాసానికి దూరం అయిపోయి నేను, దైవ చిత్తానికి లోబడకుండా తప్పిపోయిన గొర్రె వలె తిరుగుతున్నానయ్యా త్రోవ విడిచి. అయ్యా నీ సేవకుడు నన్ను వెతికి పట్టుకోను ఆయన, నీ బిడ్డనైనా నన్ను వెతికి పట్టుకోను ఆయన. చూడండి, ఈ కాపర్ ఏం చేశాడంటే, ఈ 100 గొర్రెల్లో ఏవండి ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఏవండి 99 గొర్రెలను అక్కడే విడిచిపెట్టట. తప్పిపోయిన గొర్రెను వెతికి పట్టుకోవడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. అది ఏ పొదలో ఉందో, అది ఏ ఎలుగుబంటి చేతిలో చిక్కుపడ్డాదో, ఏ విష సర్పము దాన్ని ఏవండి చుట్టు పట్టుకుందో, అలాంటి భయంకరమైన పరిస్థితులలో నుండి ఈ గొర్రెను కాపాడాలని, దాన్ని తప్పించాలని, దాన్ని విడిపించాలని నా ప్రధాన కాపురి అయిన యేసు క్రీస్తు ప్రభు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి కూడా ఆయన నీ కొరకై వెతుకుతూ ఉన్నాడు. దావీదంటాడు, అయ్యా నేను తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచి తిరిగాను, త్రోవ విడిచి తిరిగాను. నువ్వు తిరిగినంత కాలం తిరుగుతున్నావు, జాగ్రత్త. తిరుగుతున్నాను కదా ఏమవుతులేదులే, తిరుగుతున్నాను కదా ఏమవుతులేదు అనుకుంటున్నావేమో. ఎలుగుబంటు, సింహము, క్రూరముగాలో నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి. అందుకే ఆ జాలి కలిగిన ప్రభు, ప్రేమ కలిగిన యేసయ్య, దయగలిగిన దేవుడు, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నిన్ను వెతుకు పట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు.
మరలా నిన్ను ఆయన మందులో చేర్చుకోవాలని, నిన్ను మరలా ఆయన ఆ గొర్రెల స్థానంలోకి తీసుకొచ్చి ఆ వాటితో కలిపి నిన్ను కూడా కూర్చుండబెట్టాలని, నిన్ను కూడా అక్కడ నిలపాలని ఆశపడుతున్నాడు. వాక్యంలో పరమగీతాలను చదవాలి. మొదటి అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదవండి. పరమగీతాలు మొదటి వచ్చు. అక్కడ ఉంటుందో మంచి మాట. అది నీకు తెలియకపోయేనా? ఇదిగో ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మందల అడుగు జాడలను బట్టి, మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. దేవుని వాక్యం బహు స్పష్టంగా హెచ్చరిస్తూ ఉంది. అక్కడేమో తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచి తిరిగినట్టు ఆయన అంటే, అయ్యా నీవు నన్ను వెతికి పట్టుకో అని చెప్పిన మాట గమనిస్తూ ఉన్నాం. ఇక్కడేమో ప్రభు మనకు చెప్పే గొప్ప మాట ఏంటంటే, ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఇదిగో నా కుమారి, నా కుమారుడా, అది నీకు తెలియకపోయినా ఎందుకు నువ్వు తప్పిపోతావో? చక్కటి పాత పాట ఒకటి ఉంటుంది. తప్పిపోయినా కుమారుండు తెలిసి తిరిగి రాగా, 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి తరలిపోయే, 99 గొర్రెలు విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకే. అంటే తప్పిపోయిన గొర్రె ఎలాగుందంటే ఒంటరిగా ఉంది, బిక్కు బిక్కుమంటూ భయముతో జీవిస్తూ ఉంది. నువ్వు అనుకుంటున్నావు నేను మందులో ఉన్నప్పుడు కంటే మందులో లేనప్పుడే బాగున్నాను అనుకుంటున్నావు. ఈ రోజున చాలా మంది ఆలోచన అదే. నేను మందిరానికి వెళ్ళినప్పుడు దానికంటే, ప్రార్థనకి వెళ్ళినప్పుడు దానికంటే, గుడి మానేసి తిరిగినప్పుడే బాగుంది, బైబిల్ చదువుకుండా బ్రతికినప్పుడే బాగుంది, ప్రార్థన చేయకుండా ఉన్నప్పుడే బాగుంది అనుకున్నావు. కానీ దైవజనునిగా చెప్తున్నాను, దేవుని మాటగా ప్రకటిస్తున్నాను, ఈ రాత్రి దేవుని బిడ్డ, నీ జీవితము అది ఒంటరి జీవితం, అది నీ జీవితము అంధకారమయమైన జీవితం. నీ బ్రతుకు దేవుని బిడ్డలారా భయముతో కూడినది. నువ్వు అనుకున్నావు ఇదే బాగుందని. నేను ఒక సేవకునిగా చెప్తున్నాను, ఏ అపాయము నీ మీదకి పొంచి వస్తుందో, ఏ కీడు నిన్ను తరిమి పట్టుకుంటుందో, ఏ దుష్టుడు నిన్ను కబలించి నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాడో నీకు తెలియక ముందే ఈ రాత్రి, ఇదిగో నా ప్రభు, ఈ రాత్రి నేను ప్రభు పక్షముగా చెప్తున్నాను, ఈ రాత్రి కూడా నా యేసయ్య నిన్ను ప్రేమించి ఇదిగో తప్పిపోయి నిన్ను వెతుకుతూ, ఆమేన్ ఆమేన్ ఆమేన్, నిన్ను వెతుకుతూ నీ దరికే నడిపించబడుతున్నాడు ఆయన, నీ చెంతగా వస్తున్నాడు ఆయన. నీవేమో మందుతో కలిసి నడవకుండగా, మందుతో కలిసి జీవించకుండా, మందుతో కలిసి నీ జీవితాన్ని వారితో కలిసి ఉండకోకుండా ఏదో సాధించాను అనుకున్నట్టుగా ఎగిరెగిరి గొంతులేస్తున్నావేమో. అపాయము పొంచి ఉంది, అపాయము పొంచి ఉంది. స్తోత్రం స్తోత్రం. ఎలుగుబంటో, కొదమ సింహమో, తోడేలో, విషసర్పాలో ఆ కేకరారణ్యంలో నీ కొరకు వెతుకుతూ తిరుగుతూ ఉన్నాయి. అందుకొరకు ఈ రాత్రి వాటి బారి నుండి విడిపించాలని, నీ ఉన్నతమైన జీవితాన్ని, నీ అందమైన జీవితాన్ని, నీ ఉన్నతమైన భవిష్యత్తు నాశనము కాకుండా ఉండాలని నా ప్రభువే ఈ రాత్రి కాపరి వలె నేను వెతికి పట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకొరకు ఆయన అంటున్నాడు, పట్టుకోన్న ప్రభు అంటున్నాడు, నా కుమారి, నా కుమారుడా, ఈ సంగతి నీకు తెలియకపోయినా ఇదిగో నువ్వేం చేయాలంటే మందల అడుగు జాడలను మందల అడుగు జాడలను బట్టి నువ్వెళ్ళు.
చాలు 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 చాలు. నా కుమారి, నా కుమారుడా, ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. మరొక 2 విషయాలు ప్రభు అక్కడ నాకు నేర్పించారు. ఒకటి, ఈ గొర్రె ఎందుకు తప్పిపోయిందంటే, ఈ గొర్రె మంద యొక్క అడుగు జాడలను వెంబడించింది కాదు, మందతో కలిసి నడవలే. మందతో కలిసి నడవటానికి ఇష్టపడలే. అన్ని గొర్రెలు ఒకవైపుకి వెళ్తుంటే ఇది తన ఇష్టమైన మార్గాన్ని ఎంచుకుని వెళ్ళింది. అన్ని గొర్రెలు కాపరి వెంబడి ప్రయాణం చేస్తూ ఉంటుంటే, అన్ని గొర్రెలు ఏవండి కాపరిని వెంబడిస్తూ ఉంటే, ఇది మాత్రము ఏవండి త్రోవ తప్పి నడుస్తుంది. త్రోవ తప్పే అది అనుకుంటుందట, అమ్మో ఈ జీవితమే బాగుంది, ఈ బ్రతికే బాగుంది, ఆరాధన లేకపోవటమే బాగుంది, ప్రార్థన చేసుకోకపోవటమే బాగుంది. నువ్వు భ్రష్టురాలు అయిపోతున్నావని, నీ జీవితం శాపముగా మార్చబడుతుందని నీకు తెలియకయే దుష్టుని చేతిలో నువ్వు చిక్కుపడి నీ జీవితాన్ని నాశనం చేసుకుని నువ్వు తెలియక నువ్వు పొరపడుతున్నావు. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాను, నీవు దావీదు వలె, ప్రభువా ఇదిగో తెలియక గొర్రె వలె త్రోవ విడిచి తిరిగానయ్యా, ఈ రాత్రి నీవు నన్ను వెతికి పట్టుకో అని నీ చేతిని నా ప్రభువుకి అందించగలిగితే, ఆయన చెప్పే మాట ఏంటంటే, నా కుమారి, నా ప్రభు నీ చేపట్టుకుని చెప్పే మాట ఏంటంటే, నా కుమారి, నా కుమారుడా, అది నీకు తెలియకపోయిందా? ఇదిగో మందల అడుగు జాడలను బట్టి నీవు నడవాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీకు నచ్చిన మార్గములోనో నీకు నచ్చిన జీవితంలో జీవించొద్దు. తెలియక గొర్రె వలె త్రోవ విడిచి తిరిగావు. ఈ లాక్డౌన్కు ముందు తిరిగావో, లాక్డౌన్ అయినా తర్వాత తిరిగావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ఈ వాక్యం విన్న తర్వాత అయినా నీ జీవితంలో జ్ఞానోదయం వచ్చి నీ బ్రతుకులో పశ్చాత్తాపము కలిగి, నేను అంటాను, ఇంకెంతకాలము నీ జీవితాన్ని, నీ బ్రతుకును నాశనం చేసుకుంటావు? నీది ఒక అందమైన జీవితం. నా ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవెల్లో. ఇంకో మాట అక్కడ ఉన్నది ఏమంటే, మంద కాపరుల గుడారములు యొద్దే నీవుండు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ తప్పిపోయిన గొర్రెను గురించి ప్రభు ఉపమానం చెప్పినప్పుడు ఈ తప్పిపోయిన గొర్రె ఎవరో అని ఆలోచన చేస్తే, ఈ రాత్రి ఎవరైతే దేవుని సంఘములో నుండి, దేవుని సన్నిధిలో నుండి నా ప్రభు కాపరువల హక్కును చేర్చుకుని నడిపిస్తూ ఉండగా, ఎవరైతే వైదొలగిపోయి ఆజ్ఞల ఏవండి తప్పిపోయిన గొర్రె వలె త్రోవ విడిచి తిరుగుతున్నారో వారి గురించి ప్రభువు చెప్తున్నారు. ఎందుకు ఈ రాత్రి మాట చెప్పిన, ఇంకా నా ప్రభువు నిన్ను వెతికి పట్టుకోవాలని. స్తోత్రము కలుగునుగాక. ఇంకా ఈ రాత్రి కూడా నా ప్రభువు నిన్ను వెతికి పట్టుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ రాత్రి ఒకవేళ ఇది నీకు చివరి రాత్రి కావచ్చు. నేను అంటాను, నాకు గ్యారంటీ లేదు, నీకు గ్యారంటీ లేదు. నీ జీవితం ఏ పాటిది? గడ్డి పువ్వులు అంటాడు, నీటి బిందువులు అంటాడు, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళం మనం. ఇంకా తప్పిపోయిన గొర్రెవని నువ్వు తెలుసుకోక ఇంకా విర్రవీగుతున్నావేమో. మందలో ఉన్నప్పుడు కంటే మందలో లేనప్పుడే స్వేచ్ఛగా ఉంది, ఈ బ్రతికే బాగుంది, ఈ జీవితమే బాగుంది అని నీలో నీవు ఉబలాట పడుతున్నావేమో. మందలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఒక కంచె ఉంటుంది. మందలో ఉన్నప్పుడు నిన్ను కాపరి సంరక్షిస్తూ ఉంటాడు.
మందలో ఉన్నప్పుడు నా కాపరి నా ప్రభు అయిన క్రీస్తు ఇదిగో నీ గాయాలు కడతాడు ఆయన. మందలో ఉన్నప్పుడు నా యేసయ్య కాపరి కాదండి, ఆయన గొర్రెల కాపరి కాదండి, మనం ఆయన మేపే గొర్రెలము కాదండి. ఆయన ఏం చేస్తాడంటే ఇదిగో నీ గాయాలు కడతాడు ఆయన. అందుకే ఈ రాత్రి నీవు కూడా గొర్రెవలే, తప్పిపోయిన గొర్రెవలే త్రోవ విడిచి తిరిగావేమో. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఈ రాత్రి ప్రభువా తప్పిపోయిన గొర్రెవలే త్రోవ విడిచి తిరిగానయ్యా, మరలా నన్ను వెతికి పట్టుకోనాయన. ఎందుకంటే నా గాయాలు కట్టబడాలి. నా జీవితంలో ఎన్నో గాయాలు పొందానయ్యా, ఎన్నో వ్యాధులను అనుభవించానయ్యా, ఎన్నో శ్రమలు అనుభవించానయ్యా, ఎన్నో నిందలు అనుభవించానయ్యా. ఎదిగో నా గాయాలు కట్టబడాలి ప్రభువా. నేను ఆ విష సర్పాలు నన్ను చుట్టుకోకముందే, ఆ తోడేలు, ఆ ఎలుగుబంటు, ఆ సింహము నన్ను చేల్చకముందే ఈ రాత్రి నన్ను వెతుకు పట్టుకున్నాయన. నేను నీ మందల అడుగుజాడలు వెంబడిస్తానయ్యా, కాపరుల గుడారాల దగ్గర నివసిస్తానయ్యా. అదే నాకు ఆశీర్వాదం అయ్యా, అదే నాకు క్షేమమయ్యా. ఎక్కడ వారు ఎక్కడ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారు అక్కడే మోకరించి విత్తబడిన వాక్యాన్ని బట్టి చేతులెత్తి ఒక నిమిషం అందరూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం, పశ్చాత్తాపముతో ప్రార్థన చేద్దాం, విరిగి నలుగురి మనసుతో ప్రార్థన చేద్దాం. నువ్వు అనుకోవచ్చు ఈ జీవితమే బాగుంది, ఈ బ్రతుకే బాగుంది. కాదు స్నేహితుడా, కాదు స్నేహితురాలు, కాదు నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తండ్రి. నీవున్నది ఒక అరణ్యం, అది పేకరకరమైనది. ఈ రాత్రి ఇదిగో నా ప్రభు అయిన క్రీస్తు మంచి కాపరి వలె నిన్ను వెతికి పట్టుకోవాలని, నిన్ను అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని నా ప్రభు ఆరాటపడుతూ ఉన్నాడు, నా ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నా ప్రభు నీ కొరకు తన చేతిని చాపుతున్నాడు. నీవు ఆయనకు నీ చేతిని ఆయనకి ఇవ్వగలవా? నీ చేతిని నా ప్రభుకి అందించగలమయ్యా? అవును ప్రభువా, నీవు నా కాపరివి. మంచి కాపరి, నా కాపరి, గొప్ప కాపరి, నా కాపరి, యెహోవా నా మంచి కాపరి, యెహోవా నా గొప్ప కాపరి. నేనాయన గొర్రెను, నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు. నేనాయన గొర్రెను, నాకులేమి కలుగదు. నేనాయన గొర్రెను. ఈ రాత్రి ఎదుగో మంచి కాపరిగా, గొప్ప కాపరిగా నా యేసయ్య. ఈ రోజు నువ్వు ఆయన వాక్యాన్ని విడిచి, ఆయన సన్నిధిని విడిచి, ఆయన మార్గాన్ని విడిచి ఇంకా నువ్వు జీవిస్తూ ఉండగా ఈ రాత్రి కూడా నిన్ను వెతికి పట్టుకోవాలని, నీవున్నది ఒక అరణ్యములోనని, నీవున్నది ఒక భయంకరమైన అంధకారములోనని, అది నీ జీవితానికి శాపము.
దానికంటే, ప్రార్థన చేసిన దినాల కంటే ఈ దినాలే బాగున్నాయని అనుకుంటున్నావేమో. ఈరోజు నీవు కూడా తప్పిపోయిన గొర్రెవలే ఈ లోక పర్యములో తిరుగులాడుతున్నావేమో. ఇదిగో ఈ రాత్రి నిన్ను వెతికి పట్టుకోవాలని, ఆయన నిన్ను తన యొక్క చిత్తములో నడిపించాలని. ఓ నన్ను నడిపించెను పచ్చికగల చోట నాతో కలిసి పాడండి. మీరు గృహాల్లో పాడండి. ఈ రాత్రి యేసయ్యా నేను త్రోవ విడిచి తప్పి తిరిగానయ్యా, సన్నిధికి దూరం అయిపోయానయ్యా, ప్రార్థనకు దూరం అయిపోయానయ్యా, భక్తికి దూరం అయిపోయానయ్యా. ఒకప్పుడు ఎంతో యథార్థముగా ప్రార్థించేవాడు, ఎంతో యథార్థముగా ప్రార్థించేదాన్ని ఈ లాక్డౌన్ కాలంలో పూర్తిగా భక్తి మర్చిపోయాను, ప్రార్థన మర్చిపోయాను. ఈ రాత్రి నీ ఆకలి తీర్చాలని, నీ దాహము తీర్చాలని ఇదిగో నిన్ను మంద కాపరులు వెంబడించమని చెప్తా ఉన్నాడు. ఆ గుణాల సందుకు నడిపించాలని ఆశపడుతున్నా. ఈ రాత్రి కూడా నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. చెవును పెట్టుకో. నువ్వు ఎవడమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నువ్వు జ్ఞానవంతుడువైనా, విద్యావంతుడువైనా, తెలివైన వాడైనా కావచ్చు. మంచి కాపరి గొప్ప కాపరి ఇదిగో ఇదే మార్గం, ఇదే త్రోవ, మళ్ళా నీవి త్రోవలోనికి రావాలని. చెదిరిపోయిన నిన్ను, జారిపోయిన నిన్ను, పడిపోయిన నిన్ను మళ్ళా వెతికి పట్టుకోవాలని ప్రేమ స్వరూపుడు యేసయ్య ఈ రాత్రి నీ చేతులు నడిపించబడుతూ ఉన్నాడు. నీలో ఉన్న ప్రశాంత, నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న పాపం, నీలో ఉన్న భయంకరమైన ఆ చెడు వ్యసనాలు ఈ జీవితాన్ని నాశనం చేస్తున్నాయేమో. ఒకంత ఆలోచించు, ఒకంత ఆలోచించు. నువ్వు అనుకుంటున్నావు అది నీకు అందమైన జీవితం అని, నువ్వు అనుకుంటున్నావు ఈ జీవితమే నాకు ఎంతో సుందరముగా బాగుందని. నేను అంటున్నాను, తప్పిపోయిన గొర్రె అది అలాగే విడవబడితే, అది అలాగే విడవబడితే ఆ నిశ్చిత రాత్రుల్లో ఏ తేడు, ఏ తోడేలో, ఏ ఎలుగుబంటో, ఏ సింహమో, ఏ పులో, ఏ క్రూర జంతువో, ఏ విష సర్పమో వచ్చి దాన్ని కాటేస్తాయి, దాన్ని చీల్చివేస్తాయి. ఎవరికి ఉపయోగం లేనట్టుగా మారిపోతుంది. అందుకొరకే నువ్వు కూడా అలాగే ఉంటావేమో. నీ జీవితం నాశనము కాకముందు మాట చెప్తున్నా, నీ బ్రతుకు చీల్చివేయబడకముందే, నీ జీవితం నాశనము కాకముందే, నీ బ్రతుకు నాశనము కాకముందే ఈ రాత్రి ప్రభువా గొర్రె వలె త్రోవ విడిచి తిరిగానయ్యా. ఈ రాత్రి నీ సేవకుడైన నన్ను, నీ బిడ్డనైన నన్ను వెతికి పట్టుకోండి ఆయన. భ్రమపడుకు. ఈ లోకం నీకు సుందరముగానే కనబడుతూ ఉంది, ఈ లోకం నీకు రంగుల వలయముగా కనబడుతూ ఉంది, ఈ లోక భోగాలు నీకు ఎంతో ఆనందాన్ని ఇస్తావు అనుకుంటున్నావు. ఒక దైవ సేవకునిగా, ఆయన సేవకునిగా ప్రభు నేను చెప్తున్నాను, నీవు
ఒక చీకటిలో విడవబడ్డావు. పగలంతా నిన్ను మేపుడు కాపరి, వెలుగున్నప్పుడు నిన్ను పచ్చిక బయలు దగ్గర నడిపించుని కాపరి, శాంతికరమైన జలం నడిపించుని కాపరి, ఈ రాత్రిని ఒక గూటికి చేర్చాలని ఆయన మరలా తిరిగి తోలుకుని వెళుతూ ఉండగా, ఒకవేళ నువ్వు త్రోవ విడిచి నీ మార్గాన్ని వెనుకుని జారిపోయావేమో, ఈ రాత్రి నిన్ను వెతికి పట్టుకోవాలి. నా ప్రభువు నీ దగ్గర నడిపించబడ్డా. ఈ రాత్రి దేవుని బిడ్డ, నేను నా ప్రభు వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మీ వెనుకలో దీవిస్తాడు. ఈ వాక్యం మీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుందని ఒప్పుకుంటా. ఈ రాత్రి నిజంగా నేను దేవుని వాక్యం బట్టి మాట్లాడుతున్నాను. నీ హృదయాంతరంగంలో ఉన్నతమైన సమాధానము ఈ రాత్రి నువ్వు పొందుకుంటావు. ఆ మాట చెప్పగలిగితే, అయ్యా గొర్రె వలె త్రోవ విడిచి తిరిగాను, నా ఇష్టానుసారమైన మార్గాన్ని ఎంచుకున్నాను, నా ఇష్టానుసారమైన త్రోవలో నడిచాను. అది నాకు సంతోషాన్ని ఇస్తాదనుకున్నానయ్యా, అది నాకు ఆనందాన్ని కలిగిస్తాదనుకున్నానయ్యా, అది నాకు నెమ్మదిని ఇస్తాదనుకున్నానయ్యా. అది ఒక చీకటి నాకు తెలియక, అది ఒక అగాధమని తెలియక, అది ఒక అగాధ కోపమని తెలియక నేనున్నానయ్యా. నా బ్రతుకు మరింత నాశనము కాకముందే ఈ రాత్రి నా చేతిని ప్రభువా నీకు అప్పగిస్తున్నాను, నన్ను వెతుకు పట్టుకో అని నా ప్రభు ఈ రాత్రి నువ్వు చెయ్యందించగలిగితే, ఈ రాత్రి మంచి మాట చెప్తున్నాను, ఓ మంచి మాట చెప్తున్నాను. ఆయన నిన్ను తన భుజాల మీద మోసుకెళ్తాడు. ఓ రామా, ఆయన తన చేతులలో తీసుకుని నిన్ను ముద్దాడుతాడు. ఆయన నీవు నా ప్రభు భుజాల మీదకి ఎక్కుతావు. అనేకులు చూచేటట్టుగా ఆమేన్ 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 ఆమేన్. రిబాలా రబా షద రబా కలా రుబా షియానా రిబాలా రబా కతలా రబా బాబా. నీ అగాధ జీవితాన్ని, నీ ఒంటరి జీవితాన్ని, నీ వేదన జీవితాన్ని, నీ దుఃఖ జీవితాన్ని, నీ భయం నా ప్రభు తీసివేసి ఆయన చేతుల్లో తీసుకుని ఆయన కౌగిలిలో పెట్టుకుని నా ప్రభువుని తన భుజాల మీద ఎత్తుకుంటాడు. ఆయన నిన్ను చూచిన వారు, నువ్వు చూస్తున్న వారు అనేకులు సంతోషించగలిగారు. ఇక ఈ శాపము నాకు, ఈ అరణ్యం, ఈ రోదన, ఈ వేదన, ఈ దుఃఖము నాకొద్దు. ఈ రాత్రి అయ్యా నన్ను వెతికి పట్టుకోండి. నువ్వు సుఖరులను, పాపులను ఎలా నీ దగ్గరికి పిలుచుకుని ప్రభువా ఎంతో నీ వాక్యాన్ని బోధించావు. అలాంటి వ్యక్తిలో ఒక వ్యక్తి నేనే. ఏ మంచి మాలు లేదు ప్రభు. రాత్రిని అంగీకరించి వచ్చిన ప్రార్థన చేస్తున్నాను. నా ప్రభు తన పరిశుద్ధ వాక్యాన్ని మీ వినికిడిలో 30, 60, 100 పలుపు చేసి, ఎవరైతే నా దేవుని వాక్యానికి స్పందించి ఈ రాత్రి బ్రతుకును, జీవితాన్ని సరిదిద్దుకోవడం ఇష్టపడుతున్నారో వారందరినీ నా ప్రభు దీవించి అగాధపు కోపముల నుంచి మిమ్మల్ని పట్టుకుని లేపి ఆయన కౌగిలిలో తీసుకుని ఆయన భుజాల మీద ఎక్కించుకుని మిమ్మల్ని ఊరూరా ఊరేగించుగాక. దేవుడు తన మాటలు దీవించుగాక. ఆమేన్. అమ్మగారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సకల ఆశీర్వాదముల కారణభూతుడా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా, మీ ఘననామానికి స్తోత్రములు, వందనములు, స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కాల సమయంలో తండ్రి నాయన ఇంతవరకు పాటలు, ఆరాధన, వాక్యం కొరకు స్తోత్రాలు, ఈ కుటుంబ ప్రార్థనలో నాయన లైవ్ ప్రార్థనలో ప్రభా మీ దాసుల్లో నుండి మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు చెల్లిస్తున్నాము. నాయన తప్పుపోయిన గొర్రెల కొరకే ప్రాణం పెట్టిన మంచి కాపరి ప్రభు
ప్రభువానికి స్తోత్రము నాయన. తప్పిపోయిన నీ బిడ్డలను వెతకడానికి మేము నాయన మీరు ఈ లోకానికి వచ్చిన దేవుడవై ఉన్నావు ప్రభువా. ఈ రాత్రి మీ వాక్యములో నుంచి మీరు మాతో మాట్లాడారు తండ్రి. మీరు మాకు మంచి కాపరిగా ఉన్నావు నాయన. అయా మీరు మమ్మల్ని పోషించే దేవుడుగా ఉన్నావు తండ్రి. యేసయ్యా మమ్మల్ని వెతికి రక్షించే దేవుడుగా ఉన్నావు తండ్రి. మేము నశించడం నీకు ఇష్టం లేదు ప్రభువా. ఎవ్వరూ నశించడం నీకు ఇష్టం లేదు ప్రభువా. అందుకునైనా ప్రతి పాపిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన మంచి దేవుడవు, మంచి కాపరివి నాయన. విన్న వాక్యము బిడ్డలందరి జీవితంలో ఫలింపచేయండి, మా జీవితంలో ఫలింపచేయండి. లైవ్లో వీక్షించిన బిడ్డలందరి జీవితంలో ఫలింపచేయి నాయన. ఇంకా ఈ లాక్డౌన్లో ఎవరైనా నేను విడిచి మార్గము తప్పి త్రోవ విడిచి దూరముగా ఉన్నారేమో ప్రభువా, అటు బిడ్డలతో ఈ రాత్రి మాట్లాడు తండ్రి. నేను వెతికే కృపను, వెంబడించే కృపను, మందను వెంబడించి బిడ్డలుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దామని అడుగుచున్నాము తండ్రి. నీ లేఖనాలు నాలో మాలో ఇన్న వారిలో నూరంతలుగా ఫలింపచేయండి, ఆశీర్వదించండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనస్సు లేని బిడ్డలకు మారు మనస్సు ఇవ్వండి ప్రభువా. అనారోగ్యములో ఉన్న వారికి ఆరోగ్యాలు దయచేయండి. ఒకంత మా భారతదేశంలో ప్రభువా ఉన్న 29 రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను పైన రక్తాన్ని ప్రోక్షింపచేసి నాయన ప్రతి వ్యాధుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి విడుదల కలగచేసి నెమ్మది కలగచే నాయన. త్వరలో లాక్డౌన్ ఎత్తిపడాలి, స్వస్థత పొందుకోవాలి, నెమ్మది కావాలి, శాంతి కావాలి. త్వరలో మందిరాల్లో ఆరాధనలు జరగాలి ప్రభువా. నీ కార్యాలు జరిగించి మీ నెమ్మది సమాధానము మాకందరికి అనుగ్రహించి బలపరిచి నడిపించి మహిమను పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మనకును సకల పరిశుద్ధులకు దేవుని వాక్యం ఆలకించిన పరిశుద్ధులందరికీ నా దేవుని కృప తోడైంది కాపరి వలె నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.